మార్కట్పల్లి పట్టణ కేంద్రంలో సైదాచార్ అనే మా మిత్రుడు గోమాతని పెంచుకుంటూ తన పిల్లల్లో భాగంగా గోవు యొక్క విశిష్టతను చాటి చెప్తూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు తన సొంత పిల్లలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం బయట హైవే మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా మామూలుగా పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుతున్న బంధుమిత్రుల సమక్షంలో ఆ విధంగా నార్కట్పల్లి పూర ప్రముఖులందరితో పాటు ఇక్కడ వాడలో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా పిలిచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అందరికి కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈరోజు గోవులు అంతరించిపోతున్న తరుణంలో భూమి సారవంతం అనేది కూడా గోమయం, గోమూత్రం, గోవు వచ్చేటటువంటి వ్యర్థ ఏవైతే పదార్థాలు ఉండే ఉత్పత్తులు వాటితోటి భూమి సారవంతంగా ఉండి ప్రకృతి అనేది ఇప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే గోవులు సాధడం అనేది తగ్గిపోయిందో భూమిలో కెమికల్స్ వాడటం వల్ల సేంద్రియ ఎరువులు కాకుండా కృత్రిమైనటువంటి ఎరువులు వాడటం వల్ల భూమి యొక్క క్రమక్షయం కోల్పోయి వాటి వల్ల మానవుని యొక్క జీవన ఆయువు ప్రమాణం కూడా తగ్గిపోయింది. 100 సంవత్సరాలు జీవించవలసినటువంటి వాళ్ళు ఇప్పుడు 60-70 సంవత్సరాలకే వివిధ రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక గోవుని పెంచి గోమయం, గోమూత్రం ద్వారా మంచి సేంద్రియమైనటువంటి పంటలను పండించి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మానవుని యొక్క ఆయుర్దాయం, ఆరోగ్యం కానీ చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ 100 సంవత్సరాలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైదాచారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటికి ఒక గోవుని పెంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తమ్ముని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు మేము కూడా గోవులని మన మండలం మొత్తం కూడా గోశాల నుంచి తీసుకొచ్చి ఆవులను పంచే కార్యక్రమాన్ని కూడా తన వంతుగా నేను ముందుగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సైదాచారికి, పంతులు గారికి మరియు పుర ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి.